ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిమ్మి కిచెన్. అంతే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్లో తెలుస్తుంది, అప్పుడు చూడొచ్చు అనమాట. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా బూస్ట్ ఇచ్చినంత ఉంటుంది, ఇంకా బాగా చేయాలని. ఇప్పుడైతే నేను ఆలు, వంకాయలు, టమాటా, ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఆలు వంకాయ మిక్స్డ్ కర్రీ చేస్తున్నాను. ఈ ఆలుకి అయితే తొక్కంతా తీసేసేలా ఇక్కడ పక్కన వాటరు, అందులోకి కొంచెం ఉప్పు వేసుకున్నాను. కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలని. ఆలుకైతే తొక్క తీసేసా. ఇప్పుడైతే ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా వంకాయలు, ఆలు ఇట్లా చిన్న కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, పొడవైనా కట్ చేసుకోండి. నేనైతే చిన్న కట్ చేసి పెట్టినాను. ఆనియన్, టమోటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకోవచ్చు. మా సైడ్ అయితే తిరువాత అంటారు, కొంతమంది తాలింపు అంటారు. నేనైతే ఇప్పుడు తాలింపు అయితే వేసుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసేస్తాను. ఉడిగి వేగిన తర్వాత టమోటా వేస్తాను. చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టు నాకు కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. మటన్, చికెన్ కూడా పనికి రాదన్నమాట. మటన్ లెక్కనే ఉంటుంది ఈ కర్రీ అయితే. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. అన్ని ముక్కలు వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవారు తక్కువ వేసుకోండి, అంతే. మేమైతే కొంచెం ఎక్కువ తింటాం, రాయలసీమ కాబట్టి. రాయలసీమ వాళ్ళు కారం ఎక్కువ తింటారులేండి. ఇప్పుడైతే కారం, పసుపు, ఉప్పు, రాళ్ళ ఉప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కారము మీకు సరిపోయేంత వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. రాళ్ళ ఉప్పు వేసుకోండి, బాగుంటుంది. నైస్ ఉప్పు, రాళ్ళ ఉప్పు ఒకసారి వేసుకుంటే తొందరగా అవుతుంది. అది నైస్ ఉప్పు కొంతమందికి వేసేకొస్తుంది, కొంతమందికి రాదు. అందుకే టేస్ట్ కూడా రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే టేస్ట్. ఇలా అన్నీ కలిపేసుకొని ముక్కలంతా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. వంకాయలు అయితే తొందర ఉడుకుతాయి, ఆలు అయితే తొందర ఉడకవు కదా, అందుకే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు అన్నీ కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. బాగా ఉడకాలండి. హైలో పెట్టుకోవద్దండి, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు అది కర్రీ ఉడికే లోపల మనము మసాలా రెడీ చేసుకుందాము. అల్లము, వెల్లిపాయలు, కొత్తిమీర వేసి చిన్న రోలు, పెద్ద రోలు ఉండేటోళ్ళు పెద్ద దాంట్లో దంచేసుకోండి. నేనైతే చిన్నది తొందరగా అవుతుందని తొందరగా దంచేస్తాను. కొత్తిమీర కడిగేసుకోండి, ఇసుక ఉంటుంది. ఇప్పుడైతే నేను దంచేస్తున్నాను. బాగా అంత మెత్తగా ఏం దంచొద్దండి, కొంచెం కచ్చపచ్చ దంచేసుకోండి. ఇందులోకి ధనియాల పొడి, కొబ్బరి పొడి కూడా వేసుకోండి. నేనైతే కొబ్బరి పొడి వేసుకోలేదు, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ఇట్లా దంచేసుకోవాలన్నమాట. అంత మెత్తగా కాదు, కానీ దంచి వేసుకునేదే చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీస్ అయినా, చికెన్, మటన్ అయినా, ఏదైనా కానీ. ఈ ధనియాల పొడి అయితే నేను ధనియాలు, చెక్క, లవంగ, మిరియాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది. బయట అయితే నేను ఆల్మోస్ట్ కొనను మసాలాలు, ఇంట్లోనే తయారు చేసుకుంటాను మ్యాక్సిమం. ఇప్పుడైతే ఉడుకుతుంది. ఇలా బాగా ఉడకాలన్నమాట. ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. బాగా ఆలు అయితే బాగా మెత్తగా కావాలన్నమాట. ఉడికింది అంటే ఈ వాటర్ పోసినాం కదా, అవి క్వాంటిటీ తగ్గుతుందన్నమాట బాగా. ఇప్పుడైతే మనం దంచి పెట్టేసుకున్న ఇంకా మసాలా అయితే వేసేస్తున్నాము. బాగా కలిపేసుకొని ఇంకా బాగా ఉడకనియండి. అది ఆ ఎసురంతా పోతే అన్నీ వంకాయలు, ఆలు బాగా ఉడికిందని అర్థం అనమాట.
ఉడికినాక ఆయిల్ అంటే పైకి తేలుతుంది. ఆ ఆయిల్ బాగా తేలిందనుకో ఇంకా వంట రెడీ అయిపోయింది, ఉడికేసిందని అర్థం. ఇప్పుడైతే బాగా ఉడికింది. ఉప్పు సరిపోలేదనుకో ఉప్పు వేసుకోండి. ఇప్పుడైతే ఇంకా బాగా ఆలైతే ఉడికిపోయినాయి. ఇట్లా ఆ గంట తీసుకొని అట్లా అంటే మెత్తగా అయిపోయింది. అలా రాకేస్తారు, బాగా మెత్తగా అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా బాగుందండి కర్రీ. చికెన్ మటన్ లక్కే ఉందనుకోండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చపాతీలకి రొట్టెలకి బాగా ఉంటుంది ఇది. అన్నంలోకి కూడా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుందిలేండి. చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కలర్ఫుల్గా అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.